ఛానలుకి స్వాగతం। 2024వ సంవత్సరం నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి రాబోతుంది। ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది। వృషభ రాశి వారికి సాయంత్రం 5 గంటలలోపు ఒక చెట్టు కింద 500 కోట్ల ఖజానా లభిస్తుంది। అయితే కార్తీక పౌర్ణమి రోజు వృషభ రాశి వారు ఏ చెట్టు కింద ఎటువంటి పరిహారం చేయటం ద్వారా వారు కోట్ల ఖజానాను పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు, అలాగే కార్యదీక్ష, కార్యదక్షతను కలిగి ఉంటారు। పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు। అలాగే వీరి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయ పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు। అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి। ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వీరికి వస్తూ ఉంటుంది। అయితే ఇప్పుడు మీ జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే కార్తీక పౌర్ణమి రోజు మీరు ఒక చిన్న పని చేస్తే సరిపోతుందండి। అంటే కార్తీక పౌర్ణమికి ఎంతటి విశిష్టత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు। కార్తీక మాసం అనేది అన్ని మాసాల్లోకెల్లా పవిత్రమైన మాసం, శివకేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం। అయితే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమికి కూడా మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది। ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున మీరు వెలిగించే దీపం కాని, అలాగే మీరు చేసే దానం కాని, అలాగే మీరు చేసే స్నానం కాని అత్యంత పుణ్య ఫలాన్ని మీకు అందిస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు। అయితే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు బిల్వ వృక్షం దగ్గరికి వెళ్లి దీపం వెలిగించండి। బిల్వ వృక్షానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది। పరమశివుడికి చాలా ప్రీతిపాత్రమైంది ఈ యొక్క బిల్వ వృక్షం। బిల్వ పత్రాలతో పరమశివుడికి అభిషేకం చేస్తే కనుక చక్కటి ఫలితం లభిస్తుందని మనకు తెలుసు। అయితే ముఖ్యంగా ఈ యొక్క బిల్వ వృక్షం దగ్గరికి వెళ్లి అంటే సాయంత్రం 5 గంటలలోపు ఉదయం సమయంలో మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు। అలాగే కొంతమంది గుళ్ళో కూడా దీపం వెలిగించటం, వత్తులు వెలిగించటం లాంటి పనులు చేస్తూ ఉంటారు। అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మీరు బిల్వ వృక్షం దగ్గరికి వెళ్లి ఒక చెంబుతో మంచినీళ్లు తీసుకుని వెళ్లి చెట్టు మొదట్లో పోయండి। ఈ విధంగా పోసిన తర్వాత ఆ బిల్వ వృక్షం దగ్గర ఒక ప్రమిద పైన మరొక ప్రమిద అంటే 2 ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి మీరు దీపాన్ని వెలిగించండి। ఈ విధంగా వెలిగించిన తర్వాత మీరు ఆ యొక్క చెట్టుకి ఒకసారి నమస్కారం చేసుకొని ఆ పరమశివుడికి మీ కోరికలన్నీ కూడా చెప్పుకోండి। మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీ జీవితంలో ఎటువంటి కష్టాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి, ఈ విధంగా ఆ పరమశివుడికి మీరు మీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని ఆ కష్టాల నుండి మమ్మల్ని విముక్తులను చేయమని కోరుకోండి। కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా బిల్వ వృక్షం కింద మీరు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ పరమశివుడి దీవెనలు మీకు ఖచ్చితంగా వస్తాయి। కోట్లకు అధిపతులు అవుతారు, కోట్ల ఖజానా మీకు లభిస్తుంది, ఆర్థికంగా పురోగతి సాధిస్తారు। మీ వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది। కాబట్టి ఖచ్చితంగా బిల్వ వృక్షం కింద ఈ విధంగా నెయ్యితో దీపం వెలిగించండి, మీకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి। ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।